అయితే కోమటిరెడ్డి దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనుమరుగైపోతాయంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామంటున్నారు. ఎంపీ అభ్యర్థులను పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందంటున్నారు. కేటీఆర్ తండ్రి చాటి కొడుకు అంటూ వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ పోటీయే కాదంటున్నారు కోమటిరెడ్డి. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, కేఆర్ఎంపీతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి కృష్ణా జలాలను సాధిస్తామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎవరు టికెట్ ఇచ్చే వారు మోడీ కంటే కొంత మెజార్టీ వచ్చేది నల్గొండ భువనగిరి స్థానాలు. టికెట్ విషయం లోక్సభ టికెట్లు పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. దీనికి రాష్ట్ర నాయకుల పాటు కేటీఆర్ తండ్రి చాటు కొడుకు రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచి వచ్చిండు. ఈయన వాళ్ళ నాయన డిప్యూటీ స్పీకర్ ఉంటే అమెరికాకి ఎమ్మెల్యే అయిండు. ఆయన సొంతంగా అయిందా? నాలాగా సొంతంగా అవకాశం దొరకలేదు. ఆయన ఆయన ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటే యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొట్టాడు ఎమ్మెల్యే అయినా. ఆయన కేసీఆర్ కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకు రేవంత్ రెడ్డికి ఆయనకు నాకు పోటీ అయినా ఆడు బచ్చగాడు. ఒక్కొక్క మహిళ ఒక్కొక్క అక్క చెల్లె వాళ్ళ సంతోషం చూస్తుంటే నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ దరిద్ర పాలన 10 ఏళ్ళు కేసీఆర్ అనే రాక్షసుడు పరిపాలించి కొడుకు బిడ్డ అల్లుడు లక్షాధికారుల మారి 7 లక్షల కోట్లు అప్పు చేసి కూలిపోయే 3 ఏళ్ళకే కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఇవాళ మా కృష్ణానదిని ఎండబెట్టి శ్రీశైలం కృష్ణా సాగర్ని జగన్ దగ్గర ఆయన కాళ్ళ కింద మోకరిల్లి డబ్బుల కోసం ఆయన ప్రగతి భవన్ తీసుకొచ్చి బిర్యానీలు పెట్టి రోజా ఇంటికి పోయిన చేపల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ అని చెప్పి మనం నాశనం చేసిను.